హైదరాబాద్లో కొన్న నీ ప్రాపర్టీకి, హైదరాబాద్లో మీరు ఒక అపార్ట్మెంట్ కొన్నారు, ఆ ప్రాపర్టీకి శ్రీకాంత్ ఎంత ఇచ్చాడు అమౌంట్? శ్రీకాంత్ గేవ్ 20%. 20% శ్రీకాంత్ ఇచ్చాడు, మిగతాదంతా లోన్ లోనే ఉంది, కావాలంటే లోన్ చూసుకోండి. దాంట్లో 30% మా నాన్న చచ్చిపోతే మా నాన్న మీద ఇన్సూరెన్స్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాను. మా నాన్నకి 3.5 ఎకరాల మామిడి తోట ఉంది, మా తాతయ్య చనిపోయేటప్పుడు ఆయన ఇచ్చేశారు. మా నాన్న చనిపోయిన కరెక్ట్ గా 9 నెలలకో 10 నెలలకో మా తాతయ్య కూడా చనిపోయారు. తాతయ్య చనిపోయిన తర్వాత మేము అది అమ్మేసాము. ఆ అమ్మేసిన డబ్బులు కూడా నేను లోన్ క్లియర్ చేశాను. ఇంకా మొత్తం కూడా క్లియర్ అవ్వలేదు, ఇంకా దాని మీద 80 లక్షలు 90 లక్షలు లోనే ఉంది. ఓకే, దాంట్లో 20% శ్రీకాంత్ మీకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? నేను కొనేటప్పుడు, మా నాన్న చనిపోయి మీరు రిలేషన్లో ఉన్నప్పుడే ఇచ్చాడా? మేము రిలేషన్లో ఉన్నప్పుడు. ఓకే, అప్పుడే మీకు ఆ ప్రాపర్టీ సంబంధించింది ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్కు సంబంధించినంత వరకు జరుగుతున్నాడు. సరే, శ్రీకాంత్ తన వర్షం చెప్పాడు, నా పాత్ర చాలా చిన్నది అని. ఇప్పుడు అదంతా గోవాలో ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. శ్రీకాంత్, సరే తీసేయండి, ఆ వీడియో తీసేయండి. దాంట్లో శ్రీకాంత్ ఉన్నాడు. సరే, ఈ మీరు చెప్తున్నటువంటిది ప్రజలు ఎంతవరకు నమ్మారో ఎంతవరకు నమ్మలేదో నాకైతే తెలియదు. కానీ అంటే నేను ఒక్కటే వంశీ గారు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది అంటే, ఆల్ దిస్ 3 days 700 crores 800 crores 900 crores ఇప్పుడు స్కామ్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు విడిపోయానని నాటకం ఆడుతుందా అది ఇది అని అంటే, ఇవన్నీ క్లారిటీతో నేను ఇంకా నా కోర్టు కేసు ఉన్నది తీసుకొచ్చి, లేకపోతే మేము విడిపోయింది తీసుకొచ్చి ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నేను ఇక్కడ లేను. నేను ఓన్లీ వన్ థింగ్ నేను క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను ఏంటంటే, 700 crores 800 crores నేను నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, మీరు ఎప్పుడు చెప్పారు కదా అది 4 crores అతని పేరు మీద 160 crores నాకు సంబంధం లేదు. నా పేరు మీద నా దరిద్రానికి 400 కోట్లు పడ్డాయి. 400 కాదు 4 కోట్లు పడ్డాయి. ఆ 4 కోట్లకి నాకు అసలు ఏ సంబంధం లేదు. పెట్టమంటే పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు నా కావాలంటే అన్ని తీసుకొని నాకు అసలు సంబంధం లేదని 700-800 కోట్లని వేశారు. ఓకే ఫైన్ అని అనుకో. గోవా దాంట్లో నా క్యారెక్టర్ అనేది పోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ రోజు మాట్లాడాను తప్ప. అది ఆ ఫొటోస్ ఎప్పుడు? అప్పుడే. ఓకే.